హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రవ్వ పాయసం ఎలా చేయాలో చూద్దాం. రవ్వ పాయసానికి కావలసిన పదార్థాలు రవ్వ, చక్కెర, పాలు, నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు రవ్వ కూడా వేసి వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న రవ్వని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఎలా దగ్గర పడిందో చూసారు కదా, అందులోనే సరిపడినన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. అందులోనే 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అవి కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని కూడా కలుపుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.